వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. దక్షిణ అమెరికాను భూకంపం వణికించింది. డ్రీక్ పాసేజ్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పైన 7.5గా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే మరొక సమాచారం ప్రకారం రిక్టర్ స్కేలుపై 8గా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. భూకంప కేంద్రం అంటార్కిటికా మధ్యలో ఉన్నటువంటి డ్రేక్ పాసేజ్లో ఉంది. దాని మొత్తం నీటి ప్రాంతం భూకంపంతో కంపించిపోయింది. భూకంప తీవ్రత మొదట్లో 8గా నమోదైంది. కానీ తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే దానిని 7.5కి తగ్గినట్టుగా కూడా చెప్పింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూమి కంపించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్య డ్రేక్ పాసేజ్ ఉంది. భారీ భూకంపం వల్ల ఆ ప్రాంతం పూర్తిగా వణికిపోయింది. అయితే పసిఫిక్ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. తొలుత భూకంప తీవ్రతను 8గా ప్రకటించారు. ఆ తర్వాత యుఎస్ జియోలాజికల్ సర్వే ఆ తీవ్రతను తగ్గించింది. అర్జెంటీనాలోని ఉషయాకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఉషయా సిటీలో సుమారు 57,000 మంది జనాభా ఉంటారు. అయితే చిలీ దేశ కోస్తా ప్రాంతానికి మాత్రం పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ స్వల్ప స్థాయిలో వార్నింగ్ జారీ చేసింది. అయితే హవాయి కానీ ఇతర సుదూర ప్రాంతాలకు ఎటువంటి సునామీ ప్రభావం ఉండదని కూడా పేర్కొంది. ఇక ఈ ప్రకంపనల కారణంగా సునామీ ముప్పు పొంచి ఉండడంతో చిలీ దేశం అలర్ట్ అయింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్య ఈ డ్రీక్ పాసేజ్ ఉంటుంది. ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలు పైన 8.8గా దాని తీవ్రత నమోదైంది. ఈ భారీ భూ ప్రకంపనల దాటికి రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. అయితే స్థానిక ప్రజలలో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. భూమి లోపల 7 టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. ఈ ప్లేట్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు, ఒకదానిపై ఒకటి ఎక్కినప్పుడు లేదా ఒకదానికొకటి దూరంగా వెళ్ళినప్పుడు భూమి కంపించడం ప్రారంభమవుతుంది. దీనిని భూకంపం అంటారు. భూకంపాలను కొలవడానికి రిక్టర్ స్కేల్ను ఉపయోగిస్తారు. దీనిని రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ కూడా అంటారు. రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ 1 నుంచి 9 వరకు ఉంటుంది. భూకంప తీవ్రతను దాని కేంద్రం నుండి కొలుస్తారు. అంటే ఈ కేంద్రం నుండి వెలువడేటువంటి శక్తిని ఈ స్కేల్ పైన కొలుస్తారు. 1 అంటే తక్కువ తీవ్రత గల శక్తి విడుదలవుతుంది. 9 అంటే అత్యధికం, అత్యంత భయానకమైన విధ్వంసక తరంగం. ఇవి దూరంగా వెళ్లే కొద్దీ బలహీనపడతాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 అయితే దాని చుట్టూ 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో బలమైనటువంటి ప్రకంపనలు ఉంటాయి. సో తాజాగా అమెరికాలో 7.5 తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూకంప కేంద్రం ఈ డ్రేక్ పాసేజ్ సముద్ర తీర పరిధిలో ఉండడం మరింత ప్రమాదకరమని భావిస్తున్నారు. దక్షిణ అమెరికా అంటార్కిటికా టెక్టోనిక్ ప్లేట్ల పరస్పరం సంఘర్షణ కారణంగానే ఈ డ్రేక్ పాసేజ్ ఏర్పడినట్లుగా సైంటిస్టులు వెల్లడించారు. దక్షిణ అమెరికా నుంచి అంటార్కిటికా ప్రత్యేకంగా ఖండంగా విడిపోవడానికి ఇలాంటి భూకంపాలే కారణమని కూడా అంచనా వేశారు. ఇక్కడి సముద్రం సగటు లోతు 15,600 అడుగులకు పైగా ఉంటుంది. డ్రేక్ పాసేజ్ అల్లకల్లోలంగా ఉండడం వల్ల ఈ మార్గంలో నౌకల రాకపోకలు తక్కువగా ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.